ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి పునాదైన మానవ హక్కుల పరిరక్షణ ఈ రాష్ట్రంలో పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు మానవ హక్కుల కమిషన్కు చైర్మన్ సభ్యులను నియమించకపోవడంపై ఆ పరిస్థితుల తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. మానవ హక్కుల కమిషన్ ప్రాధాన్యం. ఒక రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ అనేది పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు కవచం లాంటిది. పోలీస్ దౌర్జన్యం, అక్రమ నిర్బంధాలు, సామాజిక న్యాయం, అధికార దుర్వినియోగం వంటి సందర్భాల్లో ప్రజలకు న్యాయం అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ సంస్థ ఖాళీగా ఉండడమే పరిపాలనా నిర్లక్ష్యం కాదు, ప్రజాస్వామ్య విలువలపై నేరుగా దెబ్బని చెప్పుకోవాలి. ప్రజల మధ్య గాఢంగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ను నేరస్తులు పాలిస్తున్నారు అన్నది. సాంఘిక భద్రత క్షీణిస్తోంది. రాజకీయ ప్రతీకారాలు విపరీతంగా పెరిగాయి. మానవ హక్కుల ఉల్లంఘనలో కేసులుగా మారకముందే నొక్కి పెట్టుబడుతున్నాయి. శాసన పాలన వ్యవస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారంలో కూర్చున్న వారు న్యాయం చేయడం కంటే తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడమే పెద్ద ప్రాధాన్యంగా మలుచుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన రాజకీయ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రజల పక్షం కాకుండా నేరస్తుల పక్షాన పనిచేస్తుంది అనే భావన రోజురోజుకి బలపడుతోంది. మానవ హక్కుల కమిషన్ ఖాళీగా ఉంచడమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్లో నేటి పరిస్థితులు ఘోరమైనవిగా మారాయి. నేరస్తుల పరిపాలన కింద ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మానవ హక్కుల కమిషన్ను వెంటనే పునరుద్ధరించి చైర్మన్ సభ్యులను నియమించడం ద్వారా కనీస ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేకపోతే ప్రజాస్వామ్యం అనే పదం ఆంధ్రప్రదేశ్లో కేవలం పుస్తకాలకే పరిమితమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ కి చైర్మన్ గాని మెంబర్లు గాని లేకుండా సంవత్సరంన్నర నుంచి ఈ ప్రభుత్వం వాళ్ళని లేకుండా చేసిందనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. 10,000కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కమిషన్ చైర్మన్ మెంబర్ ఉంటారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కమిషన్ కి చైర్మన్ లేరు, మెంబర్ లేరు. 23 రాష్ట్రాల్లో మానవ హక్కులను రక్షించే దాంట్లో మన చిట్ట చివరి ప్లేస్ లో ఉన్న 23 రాష్ట్రం. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో చూడండి. 22 మంది క్రిమినల్స్ కేబినెట్ మంత్రులుగా ఉంటే మానవ హక్కులను ఇంకా రక్షించే వాళ్ళు ఎవరు? ఏడీఆర్ రిపోర్ట్ మీరు చూశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిమినల్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రిమినల్, హోంమంత్రి అనిత క్రిమినల్, మంత్రి నారా లోకేష్ క్రిమినల్ కేసులు, అంతా 22 మంది కేబినెట్ మంత్రులు క్రిమినల్స్ అని చెప్పి ఏడీఆర్ నివేదిక ఇచ్చింది. 25 మందిలో 22 మంది మంత్రులు క్రిమినల్స్ గా ఉంటే ఇంకా మానవ హక్కుల్ని రక్షించేది ఎవరు? మానవ హక్కుల్ని భక్షించే వాళ్ళే క్రిమినల్స్ గా ఉన్నారనే కదా దానికి అర్థం. ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాపురించిందో ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ లో నేరగాళ్ల పరిపాలన ఎలా ఉందో, క్రిమినల్స్ ఎలా పరిపాలిస్తా ఉన్నారో, ఎలా మానవ హక్కులను భక్షిస్తా ఉన్నారో, ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఉందో దీన్ని చూస్తే అర్థం కావట్లేదా?